దర్శనమొందగను పెనుయేలునకు పరుగున రండి ప్రభుముఖ దర్శనమొందగను ప్రభునామమున ప్రార్థించుడి ఆశీర్వాదమొందగను ప్రభునామమున ప్రార్థించుడి ఆశీర్వాదమొందగను చేయండి ఆసక్తితో ప్రార్థన చూడండి అద్భుత కార్యాలను చేయండి ఆసక్తితో ప్రార్థన చూడండి అద్భుత కార్యాలను పాడండి ఆనంద గీతాలను పాడండి ఆనంద గీతాలను పెనుయేలునకు పరుగున రండి ప్రభుముఖ దర్శనమొందగను పెనుయేలునకు పరుగున రండి ప్రభుముఖ దర్శనమొందగను మనసుతో విశ్వాసముతో విసుగు చెందక ప్రార్థించుమా విరిగి నలిగిన హృదయముతో విజయమొందగ ప్రార్థించుమా వినయ మనసుతో విశ్వాసముతో విసుగు చెందక ప్రార్థించుమా విరిగి నలిగిన హృదయముతో విజయముందగ ప్రార్థించుమా పట్టుదలతో ప్రార్థన చేసిన ఫలములిచ్చును పరమ తండ్రి పట్టుదలతో ప్రార్థన చేసిన ఫలములిచ్చును పరమ తండ్రి చేయండి ఆసక్తితో ప్రార్థన చూడండి అద్భుత కార్యాలను చేయండి ఆసక్తితో ప్రార్థన చూడండి అద్భుత కార్యాలను పాడండి ఆనంద గీతాలను పాడండి ఆనంద గీతాలను పెనుయేలునకు పరుగున రండి ప్రభుముఖ దర్శనమొందగను పెనుయేలునకు పరుగున రండి ప్రభుముఖ దర్శనమొందగను మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను పెనుయేలులో ప్రార్థన చేయగా పరమ తండ్రిని చేరెను యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను పెనుయేలులో ప్రార్థన చేయగా పరమ తండ్రిని చేరెను పేరు మార్చెను బ్రతుకు మార్చెను ఇశ్రాయేలుని ఆశీర్వదించెను పేరు మార్చెను బ్రతుకు మార్చెను ఇశ్రాయేలుని ఆశీర్వదించెను చేయండి ఆసక్తితో ప్రార్థన చూడండి అద్భుత కార్యాలను చేయండి ఆసక్తితో ప్రార్థన చూడండి అద్భుత కార్యాలను పాడండి ఆనంద గీతాలను పాడండి ఆనంద గీతాలను పెనుయేలునకు పరుగున రండి ప్రభుముఖ దర్శనమొందగను పెనుయేలునకు పరుగున రండి ప్రభుముఖ దర్శనమొందగను
పెనుయేలులో దైవ దర్శనం, పెనుయేలులో పాప క్షమాపణ, పెనుయేలులో శాప విమోచన, పెనుయేలులో ఆశీర్వాదం, పెనుయేలులో దైవ దర్శనం, పెనుయేలులో పాప క్షమాపణ, పెనుయేలులో శాప విమోచన, పెనుయేలులో ఆశీర్వాదం. విజయమేచెను విడువనందున, వాగ్దానములిచ్చి ఆశీర్వదించెను. విజయమేచెను విడువనందున, వాగ్దానములి ఆశీర్వదించెను. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. పాడండి ఆనంద గీతాలను, పాడండి ఆనంద గీతాలను. పెనుయేలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను. పెనుయేలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను. ప్రభునామమున ప్రార్థించుడి, ఆశీర్వాదమొందగను. ప్రభునామమున ప్రార్థించుడి, ఆశీర్వాదమొందగను, ఆశీర్వాదమొందగను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనందరికీ వచ్చిన పాట ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా అనే పాట పాడుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. భావము కూర్చి శిష్య బృందముకు నేర్పిదివి. శ్రేష్టమైన భావము కూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిను ప్రణుతించెద ప్రియముగ, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిను ప్రణుతించెద ప్రియముగ, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలిసి కరములేతి జంటగా మోర్చి. పరమదేవుడవని తెలిసి కరములేతి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడి శృంగరి ప్రార్థన నేర్పుమ.
దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యా ఒంటిగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యా ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవక సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో నీ శత్రుల బ్రోవక సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. నీకే అర్పింతును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పింతును యేసయ్యా. నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా. నా ఆశలన్నీ నీకే అర్పింతును యేసయ్యా. నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా. నా ఆశలన్నీ నీకే అర్పింతును. నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా. నా ఆశలన్నీ నా జీవితాన్ని నా ఆశలన్నీ నా జీవితాన్ని
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటంలో నిజంగా మనందరం కూడా జాయిన్ అవ్వడం ఎంతో సంతోషం. ఈ దినాన్న జాయిన్ అయిన ప్రతి వారిని ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. మనందరం కూడా ఇంతవరకు దేవుని స్తుతించాం కదా. ఇంత ఉదయకాలాన్నే చక్కటి పాటలు ఆరాధన మనం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పాటలు పాడుకున్నాం, ఆరాధన చేశాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏమనగా ప్రేయర్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము ప్రార్థన. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరినూ నిశ్చయముగా చచ్చిదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అబ్రహామును గూర్చి అబీమెలెకుకు దేవుడు ఇచ్చిన దర్శనం. ఈ అబీమెలెకుకు ఇచ్చినటువంటి దర్శనంలో కల్లో దేవుడు అబ్రహామును గూర్చి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇంట చేర్చుకునేటువంటి స్త్రీ మరో యొక్క వ్యక్తికి భార్య. ఆ విషయంలో నువ్వేం చేయాలో తెలుసా? అతని భార్యను అతనికి అప్పగించు. అతను ఎవరో తెలుసా? అతను ఒక ప్రవక్త. అతని కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ అలా అప్పగించలేదంటే, నేను చెప్పిన మాట వినలేదంటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు నీ ఇంటి వారు అందరూ కూడా చనిపోతారని దేవుడు కల్లో చెప్పాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియమైనటువంటి వారులారా, నీవు బ్రతుకుదువు. ప్రార్థన బ్రతికించును. యూ షాల్ లివ్. నీవు బ్రతుకుతావు. 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేశాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్కును పంపి మనం బ్రతికించేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎలాంటి విధములో మనం బ్రతుకుతాం అంటే, మనము పాపముల విషయమై చనిపోయినటువంటి వారం, దేవుడు అలాంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనల్ని బ్రతికించేటటువంటి వాడుగా ఉన్నాడు. వాక్యం ద్వారా బ్రతికిస్తాడు, ప్రార్థన ద్వారా బ్రతికిస్తాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో మన అన్ని విధాలుగా మనల్ని బ్రతికించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన ద్వారా నువ్వు బ్రతుకుతావు. రెండవది, అబ్రహాము ప్రార్థన ద్వారా నువ్వు బాగు చేయబడతావు. యూ విల్ రిసీవ్ హీలింగ్. హీలింగ్ అనేది నీకు వస్తుంది, స్వస్థత అనేది నీకు వస్తుంది, నువ్వు బాగు చేయబడతావు. దేవుని బిడ్డలారా, యూ విల్ బి రెస్టోర్డ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. జెనసిస్ చాప్టర్ 20:17. Abraham prayed to God and God healed Abimelech and his wife and his slave girls so that they could have children. అబ్రహాం ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుంది. అబ్రహాం ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. అబీమెలెకు అబ్రహాం ప్రార్థన చేస్తే నీ ఇంటి వాళ్ళ గర్భాలు మూయబడి కదా, వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుతారు, బాగుపడతారు. ఆ తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 107వ కీర్తన 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, he sent his word and healed them and delivered them from their destruction. ఈ నాశనము నుంచి, ఈ భయంకరమైన స్థితి నుంచి దేవుడు ఏం చేశాడంటే వారిని బాగు చేశాడు. రివార్డ్, బహుమానం. ఆదికాండం 20:17లో అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారి పిల్లలను కనిరి. హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. Book of Genesis chapter 20:17. So Abraham prayed to God and God healed Abimelech, his wife and his female servants, and they bore children. Hallelujah. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి గర్భఫలాన్ని ఇచ్చాడు. అబ్రహాం ప్రార్థన ఏం చేసిందో తెలుసా? బ్రతికించేదిగా ఉంది. అబ్రహాం ప్రార్థన ఏం చేసేదిగా ఉంది? బాగు చేసేదిగా ఉంది. అబ్రహాం ప్రార్థన ఏం చేసేదిగా ఉంది? బహుమానం ఇచ్చేదిగా ఉంది. మన ప్రార్థన మనకు బహుమానం ఇచ్చేదిగా ఉంటుంది. ఎందుకంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. అట్టి బహుమానాన్ని దేవుడు మనకు దయచేయటానికి
మనం బ్రతికించేటటువంటి వాడిగా, మనం బాగు చేసేటటువంటి వాడిగా, మనకు బహుమానం ఇచ్చేటటువంటి వాడిగా మన దేవుడు ఉన్నాడు. అబ్రాహాం ప్రార్థన చేస్తే ఇస్తాడు అని అంటే, మనం ప్రార్థన చేసినా ఆయన ఏమిస్తాడంటే మనం బ్రతికిస్తాడు, బాగు చేస్తాడు, ఆ తర్వాత మనకి బహుమానం ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా అదే రీతిగా ప్రార్థించి దేవుని దగ్గర నుంచి మనం బ్రతికించబడి, ఆత్మీయంగా బ్రతికించబడి, బాగు చేయబడి, ఆ తరువాత బహుమానం పొందేటటువంటి వారిగా జీవించడానికి దయగల దేవుడు, కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. దయచేసి మనం అందరం కలిసి, దేవా మమ్మల్ని బ్రతికించండి, దేవా మమ్మల్ని బాగు చేయండి, దేవా మాకు బహుమానం దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క కృప, సమాధానాన్ని మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగూ దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మంచి దేవుడు నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు నీకు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ సహాయం కొరకే వేడుకుంటున్నాం. మా గొప్ప తండ్రి, మా మంచి యేసయ్య, నీ పాదాలకు ఎనలేని వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈరోజునైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఎందరైతే ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందుతున్నారో వారిని, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. నీ ఆత్మకార్యాన్ని వారి కుటుంబంలో జరిగించండి. ఈరోజు వారు బయటకు వెళ్ళుచుండగా మీరు తోడుగా ఉండండి, లోపలికి వచ్చుచుండగా మీరు తోడుగా ఉండండి. సువార్త ప్రకటన ద్వారా అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడడానికి సహాయం చేయండి. విశ్వాసులని నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచడానికి మీరు సహాయం చేయండి. దేవా, దుఃఖములో, బాధతో, వేదంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి. ఆత్మల రక్షణ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం కొరకై వేడుకుంటున్నాం తండ్రి. దేవా, నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను నీ బిడ్డలకు మీరు చూపించి దీవించాల్సిందని వేడుకుంటున్నాం. అందరూ కూడా పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తములో కడగబడి విమోచించబడ్డానికి సహాయం చేయండి. నైనా క్రియవేడు కొరకు ప్రార్థన చేస్తున్నా, అద్భుతమైన కార్యాలు చేయండి. గృహములు లేని వారికి గృహాలు, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. సంబంధాలు నైనా ఇంకా కుదరకుండా, వివాహాలు జరగకుండా ఉన్నటువంటి బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. వారి వివాహాలు ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి. నిశ్చయంగా ప్రభువా, సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూతి దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు మీ నామములో తొలగిపోవడానికి సహాయం చేయండి. కోర్టు కేసెస్ నుంచి విడుదల నీ బిడ్డలకు దయచేయండి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదము, దీవెన దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. స్వస్థత కావలసిన ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. దేవా, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతను చేకూర్చండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయండి. పిల్లలు మాట వినడానికి సహాయం చేయండి. దుష్టుడు ఎవరిని కూడా ఆవరించకుండా వారికి ఆయన గొప్ప విడుదల దయచేయండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధన ఆశీర్వాదకరంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను మీరు కాపాడండి. అలాగే ప్రభువా, సంఘ సభ్యులందరినీ కూడా మీ నామంలో జ్ఞాపకం చేసుకుని సార్వత్రిక సంఘాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా సరే అందరినీ కూడా మీ నామంలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈరోజు యానివర్సరీ జరిపించుకునేటటువంటి వారి కొరకు, బర్త్డే జరిపించుకునే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం సబ్స్క్రైబర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కాపాడండి. అందరినీ కూడా మీ నామములో దీవించండి. ప్రతి విధమైనటువంటి నాయకులను, అధికారులను మీ నామములో కాపాడి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఆల్ పొలిటికల్ పార్టీస్ని మీ నామంలో దీవించండి. మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నా, దీవించండి. దయనా అన్ని స్టేట్స్ గవర్నర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయండి. నీ దయతో, నీ కృపతో నింపి దీవించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమెన్.